ఎన్ని గంటలు చెప్పినా ఒడిసేది కాదు. మేము చిన్నప్పుడు ఒక పాట పాడుకునేది, ఇప్పుడు ఆ పాట ఇప్పుడు రిలవెంట్ కాదు. కానీ మంత్రులతో, ముఖ్యమంత్రులతో, పెద్ద పెద్దలతో సంబంధాలు ఉంటాయి. మీకు బయట తిరిగినప్పుడు మీరు పొందే గౌరవం, మీకు వచ్చేటువంటి రెస్పాన్స్ చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇంటికి పోగానే మళ్ళీ మన భార్య, మన పిల్లలకు ఫీజు కట్టన్నయ్యా, ఆ ఇంటి కిరాయిని వచ్చిపోయిండు, ఆ పాల బిల్లుని వచ్చిపోయిందంటే చల్లబడిపోతాం. అంటే సినిమా వెండితెర మీద ఎంతైతే మెరుపుల జీవితాలు ఉంటాయో, జర్నలిస్టుల జీవితాలు కూడా ఇలా గట్ల అయిపోయినాయి. ఒకప్పుడు గౌరవం ఎంత ఉండేనో జీవితాలు కూడా అంత గొప్పగా ఉండే. ఎందుకంటే వ్యవస్థను కాపాడే దాంట్లో జర్నలిస్టుల పాత్ర ఆనాడు అవన్నీ ఉండే. కానీ ఇవాళ ఎంసీజేలు, పిహెచ్డీలు, చాలామంది అనుకుంటారు జర్నలిస్టులు అనగానే ఏదో ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళే అనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ కళాన్నే నమ్ముకొని ఏదైనా చేయాలనే తపన ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాల మేధా సంపత్తి కలిగిన వాళ్ళు మ్యాక్సిమం జర్నలిస్టులుగా ఇవాళ వచ్చిన మాట వాస్తవం. పత్రికల సంఖ్య పెరగచ్చు, మీడియా మనకు ఎలక్ట్రానిక్ మీడియాలో పెరగవచ్చు, వ్యక్తులుగా మనం జర్నలిస్టులను నమ్ముకొని బతుకోవచ్చు, పెద్ద ఎత్తున వచ్చిన మాట వాస్తవం. వాళ్ళు జీవితాంతం చేస్తే వాళ్ళు రెండు కోరుకుంటారు వాళ్ళు పాపం. ఒకటి, ఎన్నడన్నా ప్రభుత్వాలకు దయదలిసి మాకు ఇంటి జాగాలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటాం, అదొకటి మిగిలిపోతుంది పిల్లలకి. రెండవది తృప్తి ఉంటుంది, ఏదైనా ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆదుకుంటానే ఫీలింగ్ ఉంటుంది జర్నలిస్టులకి. కానీ ఈ మధ్య చూస్తూ ఉన్నాం, ఇచ్చినట్టే చూస్తున్నాం. రూరల్ ఏరియాలో అయితే జర్నలిస్టులకి ఇల్లు కట్టిస్తా అని చెప్పి అవి కూడా అంతంత మాత్రమే అయిపోయినాయి. ఇవాళ నేను హెల్త్ మినిస్టర్ కంటే ముందు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు దీని మీద పెద్ద చర్చ జరిగింది. ఎందుకంటే జర్నలిస్టులు కావాలి పాపం, రాత్రి అనక పగలనక తిరుగుతూ ఉంటారు. యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళు కొంతమంది, యాక్సిడెంట్లలో గాయాలు పాలైనప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న కొంతమంది అని చెప్పి ఆనాడు హెల్త్ కార్డు సంపూర్ణంగా ఇవ్వాలని చెప్పి ప్రయత్నం, ఉద్యోగులతో సమానంగా ఇచ్చినాం. అయిపోయింది అది మున్నాళ్ళ ముచ్చట అయిపోయింది. సరే, ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా అవసరం పడితే ట్రీట్మెంట్ ఇవ్వడం వేరు. కానీ యాజ్ ఎ పాలసీ మ్యాటర్గా మాత్రం జర్నలిస్టులకి వైద్యపరమైన సౌకర్యాలు మాత్రం సంపూర్ణంగా అందలే. ఇవాళ కూడా అంతలేవు అంటున్నారు. ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు గురించి, ఆయుష్మాన్ భారత్ కార్డు గురించి, జర్నలిస్టుల కార్డుల గురించి, ఇవాళ ఉద్యోగుల హెల్త్ కార్డు గురించి మా శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, మేము మీరు ప్రజలలో ఉంటాం కానీ మాకు లేని మీకు సౌకర్యం ఒకటి ఉన్నది, అది మీకు పోగానే ట్రీట్మెంట్ ఇస్తారు అని. మీకు పోగానే ట్రీట్మెంట్ ఇస్తారనేటువంటిది, మీరు ఎంత ఖర్చు పెట్టినా ఇస్తారనేటువంటిది మనిషే ఏ మనిషికైనా తప్పకుండా అది ఇవ్వాలి. నిజంగా అసలు ఏదో పిడికడు ఇన్ని లక్షల మంది జర్నలిస్టులలో కొద్ది మందికి ఆ సౌకర్యం ఉండొచ్చు, కానీ ఆ ఖర్చు పెట్టుకునేటువంటి శక్తి ఉండొచ్చు. కానీ ఇవాళ నిజంగా మనం ఏదైనా మన అమ్మకో, మన నాన్నకో, మన ఇంటి పిల్లలకి ఏదైనా వైద్యపరమైన అవసరం పడితే 5 పైసల బిల్ల బ్యాంక్ అకౌంట్లో ఉండదు. మనం అటుపోయి ఇటుపోయి పరిచయాలు కదా అని చెప్పి పెద్ద దగ్గర పోయి అడుగుతుంటాం, నాకు కొంచెం నా కొడుకు ఇది అయింది, మా ఇంట్లో మా అమ్మకి ఇది అయిందని చెప్పి అడుక్కుంటాం. ఇట్లా ఆడుకుంటప్పుడు ఏమైనా కొద్దిమంది మంచి మనసులో సాయం చేస్తే కొంత మనకు ఆ వెసులుబాటు కలుగుతుండొచ్చు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కొంత మెరుగైంది, మొత్తం మెరుగైంది అంటలేను నేను. కనీసం జర్నలిస్టుల ఫండ్ అన్న వచ్చి యాక్సిడెంట్ చనిపోతే, లేకపోతే వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళకి పిల్లలకి చదువుకోవడానికి నెల కింద డబ్బు ఏదో కొంత సాయం చేస్తున్నప్పుడు కూడా సరిపోదు. అది దీన్ని పెంచుకోవాల్సి అక్కర్లేదు.
ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇచ్చేటువంటి ఈ చిన్న సౌకర్యం డబ్బు లేదనే మాట మాట్లాడితే చాలా బాధ అవుతుంది. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఎంత సమాచారం ఉంటుందో, ఏం జరుగుతుందో అంతకంటే ఎక్కువ సమాచారం మా జర్నలిస్ట్ దగ్గర ఉంటుంది. వాళ్ళకి